అవినీతిని అంతం చేసే దగ్గర, అవినీతి పరులను ఎండగట్టే దగ్గర, తెలంగాణ వనరులని దోచుకునే వారిపైన కావచ్చు, చెరువులు కుంటలు కబ్జా చేసే వారిపైన కావచ్చు, హిట్లర్ పాత్రనే ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఎందుకంటే ఇవాళ దోపిడీదారులకు గుండెల్లో నిద్రపోవాలి, దోపిడీని అంతం చేయాలి, అవినీతిని అంతం చేసే దగ్గర హిట్లర్గానే ఉంటారనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని వక్రీకరించి ఏదో దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల పాటు దాచుకొని తెలంగాణ వనరుల్ని దిగమింగినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ లేకుల్ని కుంటల్ని కాపాడే దగ్గర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొచ్చారు. ఇలా హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో లక్షల రూపాయలు ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఉన్నటువంటి వనరుల్ని ఇవాళ కాపాడి తెలంగాణ సంపదకి ఇచ్చినటువంటి పరిస్థితి మీరందరూ చూశారు. 1000 ఎకరాలు భూ కబ్జాల నుంచి కాపాడి విముక్తి చేసి ఇవాళ హైడ్రా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వం కాపాడింది. ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు కనపడట్లేవా? ఎందుకు కనపడట్లేవు అంటే ప్రతి భూ కబ్జా దగ్గర ఇవాళ హైడ్రా చేసినటువంటి ఫెన్సింగ్ దగ్గర కావచ్చు, హైడ్రా కూలగొట్టే దగ్గర ప్రతి భూ కబ్జాలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వస్తూ ఉంది కాబట్టి దాన్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసే దగ్గర ఇవాళ ఆ మాజీ మంత్రుల హస్తం ఉందనేది అనేక విషయాల్లో బహిర్గతమైంది కాబట్టి దీన్ని భూతత్వంలో పెట్టి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యముడిలాగా అవినీతిని అంతం చేసే దగ్గర ముఖ్యమంత్రి గారు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు ఏంటో తెలుసు కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి యొక్క మాట్లాడిన తీరుని శంకించాల్సిన అవసరం లేదు, మరీ లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక యుద్ధంలాగా, ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మరొకసారి ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారి ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆటలు, బీజేపీ ఆటలు సాగవు. ముఖ్యమంత్రి గారు అధికారం ఉన్న రోజులు తెలంగాణ గడ్డ మీద ఇవాళ కాంగ్రెస్ జెండానే ఉంటుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అంటే కేవలం హిట్లర్తోనే పోల్చుకోవడం కాదు, అసలు తాలిబాన్ల పాలన నడుస్తుందని కవిత చెప్తుంది. ఇవాళ 10 ఏళ్ల పాటు తాలిబాన్ల పాలనే తెలంగాణలో జరిగింది కదా, మరి ఎక్కడ పోయింది కవిత నేను అనేది? ఆ రోజు ఎందుకు నోరు మీద పడలేదు? ఎన్నడైనా పల్లెతు మాటలు అనలేదు. కేసీఆర్ అవినీతిలో, కేటీఆర్ అవినీతిలో కవిత భాగం కాదా? ఆ రోజు ఎక్కడ పోయింది ఈ సోయి అని కవితకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణ వనరుల సంరక్షణలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్న పాత్రగా పోషిస్తూ ఉండు. ఓర్వలేక జీర్ణించుకోలేని శక్తులు ఇవాళ వాళ్ళ ఆట కట్టిస్తుండు కాబట్టి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరును, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, లక్ష్యాన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అనేక తప్పిదాలు ఇచ్చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రెచ్చగొట్టారు. నిన్నగాక మన రాయదుర్గంలో 200 కోట్ల రూపాయల విలువైన ఉన్నటువంటి ధర పలికింది. మరి ప్రతిపక్ష నాయకులు కళ్ళు మూసుకున్నాయి, ఎక్కడ పడుకున్నారు? నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం అనేది రియల్ ఎస్టేట్కు హబ్గా ఉంటుంది. దేశానికి ఒక తలమానికంగా ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎదుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక విజన్ పెట్టుకొని 4th సిటీ స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ యొక్క ప్రఖ్యాతిని పెంచాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీని. ఏదైతే రాక్షసుని, ఒక నరరూప రాక్షసుని ఈ విధంగా ఆయనే నాకు మార్గదర్శకం అని చెప్పేసి చెప్పడం సరైనది కాదంటే కేటీఆర్ ట్వీట్ చేస్తారు. ఇవాళ నాజీలను తలపించినటువంటి పాలనను మీరు అనుభవించారు. ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్లో మీ అయ్య పడికేసిండు. కనీసం తోటి మంత్రులకు కూడా చేరియని దుర్మార్గులు మీరు, ఎమ్మెల్యేలకు గెలవని దుర్మార్గులు మీరు, ప్రజలకు కనీసం ఏనాడైనా ప్రజలకు గౌరవించలేదు, ప్రజల్ని గెలవని దుర్మార్గులు మీరు. నాజీల్ని మించిన పాలన చేసారు కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పొందబెట్టింది. మా ముఖ్యమంత్రి అవినీతి పనులు అంతం చేసే దగ్గర హిట్లర్ పాత్ర అన్నాడు తప్ప తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారిని లైన్లు పెట్టి కలుస్తూ ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షణం చేయి పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పక్కనే చేరేసి కూర్చోబెట్టుకుని ప్రతి అంశంలో ఇవాళ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి అంశంలో ముఖ్యమంత్రి గారి సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు. మరి 10 ఏళ్ల పాటు మీరు మంత్రులు గెలవరా, ఎమ్మెల్యేలు గెలవరా, తెలంగాణ నియంత్రణ పోకట చేసి నాజీలు మించారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కిలోమీటర్లు గొయ్యి తీసి మిమ్మల్ని పాతి పెట్టారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఎవరు ఏందో చూసుకొని మాట్లాడాలని కేటీఆర్కి హెచ్చరిస్తూ ఉన్నారు.